ఈ వీడియో ఎండింగ్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను, నేను డిస్క్రిప్షను క్లియర్గా చూసుకోండి. డిస్క్రిప్షన్లో కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను, కొన్ని మెయిల్ ఐడీస్ ఇస్తాను. మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. 1 మంత్ అయిందంట వర్క్ చేసి. శాలరీ ఇస్తాము ఇక్కడ 1 వీక్కి ఇవ్వలేదు, 2 వీక్స్కి ఇవ్వలేదు, ఇస్తాము అని చెప్పేసి అతని మీద ఒక దొంగతన ఆరోపణ చేసి సెక్సువల్ అబ్యూస్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. చెప్పాను కదా, సేమ్ ఒక తెలుగు అమ్మాయి నా ఫ్రెండే అది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. సో జాబ్ వచ్చింది, చక్కగా చేసుకుంటుంది. అందులో ఒక మేనేజర్ పర్సన్ ఎవరో జాబ్ ఉంటేనే సర్వే అవ్వగలుగుతారు. అది వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది, మనకి ప్రతిసారి అడగాలంటే ఇబ్బంది. సో 25 లక్షలు 30 లక్షలు పెట్టుకొని మీరు ఎంత దూరం వచ్చి మీకు ఇక్కడ జాబ్ లేకపోతే ఎలా సర్వే అవుతారు అనేది. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శిరీష అండ్ హరి. నా ఎదురుగా గ్రెగ్స్ ఉంది. దానికి వచ్చేసి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అవి ఏంటంటే మెక్డొనాల్డ్స్ ఒకటి, మెక్డొనాల్డ్స్ కెరియర్స్ అని కొట్టేసి మీ లొకేషన్ ఇచ్చేసి అలా అప్లై చేసుకోవచ్చు. కేఎఫ్సి ఒకటి, అది కూడా సేమ్. కాకపోతే కేఎఫ్సి అనేది కొన్ని వాకింగ్ కూడా తీసుకుంటున్నాయని చెప్పి అన్నారు చాలామంది. మోస్ట్ ఆఫ్ ది కేఎఫ్సీలు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రాంచైజ్ కదా, అన్ని కేఎఫ్సీలు ఒక లీవ్ కాదు. సో ఫ్రాంచైజెస్ ఉంటాయి కాబట్టి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా తీసుకుంటారు. వాకింగ్ వెళ్తే ఫ్రాంచైజెస్ ఇస్తారు కేఎఫ్సీ బ్రాండ్ ఇచ్చి. మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అప్లై చేయడమే. కేఎఫ్సీ కెరీర్స్లోకి వెళ్ళేసి మీ లొకేషన్ ఇచ్చేసి, ప్రజెంట్ ఉన్న లొకేషన్ ఇచ్చేసి, మాంచెస్టర్ అంటే మేము మాంచెస్టర్లో ఉన్నాం కాబట్టి మేము మాంచెస్టర్ అని ఇస్తాం. మీరు ఎక్కడున్నారో ఆ లొకేషన్ ఇచ్చేసేయండి. అది ఇచ్చేసి అందులో టీమ్ మెంబర్ అని ఉంటుంది, లేదంటే క్రూ మెంబరు మెక్డొనాల్డ్స్లో ఉంటుంది. కేఎఫ్సి టీమ్ మెంబర్ అని ఉంటుంది. దానికి అప్లై చేయండి. మేనేజర్ పోస్టులు వాటికి గబుక్కుని అప్లై చేయకండి. మనకి వీళ్ళు అంత త్వరగా ఎవరు మేనేజర్ పోస్టులు. సబ్వేలో కూడా మనం అప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సబ్వే కొన్ని డైరెక్ట్గా తీసుకుంటాయి, కొన్ని ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసి తీసుకుంటాయి అనమాట. I'm looking for a job. Do you have any vacancies? మనిషి కనిపించట్లా. Okay. Thank you. Sorry, we are not hiring at the moment. ఎప్పుడు చేస్తారంట మరి హైరింగ్? నో అసలు హైరింగే చేయరంట. సబ్వే వాళ్ళైతే ఏం చెప్పారంటే సేమ్ వాడు అదే చెప్పాడు, సెప్టెంబర్ వరకు హైరింగ్ జరగదంట అక్కడ సబ్వేలోనా. ఆల్రెడీ ఫుల్ అయిపోయామని చెప్పన్నారు. మేబీ ఈ బ్రాంచ్ అక్కడ మొత్తం సబ్వే అని తెలీదు. ఇప్పుడు స్లో అయిపోయింది కదా బిజినెస్ అంతా కూడా, సో చేయడానికి లేదు. ఇప్పుడే కదా బిజినెస్ పిక్ అయ్యేది, ఏమో అక్కడ స్లో అయిందని చెప్పి అన్నారు. అవునా? నేను పర్టికులర్గా వీడిని ఎందుకు చూపిస్తున్నాను అంటే, తను చక్కగా వెళ్ళగలుగుతుంది కదా రోడ్డు మీదే. మన ఇండియాలో వెళ్ళగలుగుతారా అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద డిపెండ్ అవ్వకుండా బతకగలిగితేనే అది డెవలప్మెంట్. అలాంటి డెవలప్మెంట్ ఇండియాలో త్వరగా వస్తే, ఇక్కడ ఒక చోట ఇది ఉంది, ఇందులో టిల్ జాబ్స్, ఆ జాబ్స్కి అయితే వెళ్ళొచ్చు మనం. వెళ్ళి అడిగిరాబో. హలో, యా యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. డూ యూ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ హియర్? We don't have any at the moment, but I'm welcome to. Not a musical expert, but I have experience at till. Okay. CV. Is it hard copy or soft copy? Yeah. Okay. Can I get your mail ID? నాకు వాళ్ళకి అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ షాప్ కాబట్టి దానికి సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగింది. అసలు దాని గురించి నేను నీకు నాలెడ్జ్ ఏమైనా ఉందా అని అడిగింది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు కానీ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఎట్ till అని చెప్పాను. అండ్ ఇంకా ఏమైనా స్పెషలైజేషన్ ఉన్నాయా అని అడిగితే నాకు కొంచెం ఏమైనా లైక్ ఐటీ స్కిల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అన్నీ కొన్ని బాగా వచ్చు అని చెప్పాను. వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి, అలాంటివి ఏమైనా పొజిషన్స్ ఉన్నాయేమోనని. అయితే సివి పంపించమని చెప్పి నాకు ఈ మెయిల్ ఐడి ఇచ్చింది. సెక్యూరిటీ జాబ్ గురించి అడిగాను. యాక్చువల్లీ మనం ఏంటంటే అన్నీ ఆన్లైన్ అప్లై చేసుకోమంటున్నారు. వాళ్ళైతే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. కొన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గరికి ఒకసారి మనం అప్రోచ్ అయినా వాళ్ళు కూడా మనకి, కాకపోతే వాళ్ళ కటింగ్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళకు 1 పౌండ్ వెళ్తుంది, మనకి రిమైనింగ్ పేమెంట్ పంపిస్తారు. ప్రాబ్లం లేదు. ఫస్ట్ గెట్ ఇన్ అవ్వాలంటే ఏజెన్సీస్తో టైఅప్ అవ్వచ్చు, డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు సెక్యూరిటీ జాబ్స్కి. బట్ స్టూడెంట్స్కి నేను పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి నేను సెక్యూరిటీ జాబ్ అయితే నేను అంత రిఫర్ చేయను. ఎందుకంటే
మీరు దానికోసం కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి బ్యాడ్జ్ కోసం. ఆల్మోస్ట్ 500 పౌండ్స్ దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్స్కి 350, కార్డ్కి మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో 180 పౌండ్స్ అంత కట్టాల్సి వస్తుంది. 500 పౌండ్స్ పెట్టి ఇట్ ఈస్ వర్తబుల్ అంటే మీకు షిఫ్ట్స్ దొరకచ్చు, దొరకపోవచ్చు. దొరికితే లక్కీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు 2 years తర్వాత లేకపోతే మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ జాబ్ కాకుండా మీ ఓన్ జాబ్ మీద వెళ్ళిపోతారు. కాబట్టి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో యూటిలైజ్ అవుతుందా లేదా అనేది సో అప్ టు యూ. నేనైతే అంత రిఫర్ చేయట్లేదు, మీ ఇష్టం, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే అనవసరంగా ఒక 500 పౌండ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 50,000 ఖర్చు పెట్టినట్టు ఉంటుంది అనమాట. షిఫ్ట్లో వస్తే బాగానే ఉంటుంది. నాకైతే ప్రజెంట్ షిఫ్ట్ దొరకట్లేదు. నేను అందరికీ మెసేజ్ పెడుతున్నాను, ఆన్లైన్లో అప్లై చేస్తున్నాను, ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవుతున్నాను. బట్ ప్రస్తుతానికి అయితే షిఫ్ట్లు అంతగా దొరకట్లేదు. మీ ఇష్టం ఇంకా. Actually, I'm looking for a job. Do you have any vacancies now? What time was hours work? Sorry, which one? Hours work is I've been there Manchester. Yeah. They Yes, talk yes. with our manager is there. Wait, he's here now? In the East work. Okay, okay. I've been there Manchester. Okay. You can tell me what you want and then I'll answer. Yeah, okay. Thank you. Have a nice day. ఇప్పుడు వెళ్ళి అడిగాను. అయితే వాళ్ళు నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. అది యాక్చువల్గా నెయిల్ ఆర్ట్ చేస్తారు కదా, వాటికి సంబంధించి అనమాట. సరే, నాకు అసలు యాక్చువల్ చెప్పాలి, నాకు అసలు ఎక్స్పీరియన్స్ 0 నాలెడ్జ్ చేశారు నాకు. కానీ వాళ్ళు ఏమంటారో చూద్దామని చెప్పి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అది కూడా ఇండియాలో ఉందని చెప్పాను. అయితే ఒకసారి నీ రెజ్యూము, నీకేమైనా సర్టిఫికేట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయని అడిగారు. లేవని చెప్పాను. అయితే ఒకసారి నీ రెజ్యూమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక సెండ్ చేయి, లేకపోతే తీసుకురా వాకిన్గా అని చెప్పన్నారు. అది యాక్చువల్లీ గర్ల్స్కి చాలా సింపుల్గా, పీస్ఫుల్గా, ఎలాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా చక్కగా చేసుకునే జాబ్ అది, ఆ స్కిల్ వచ్చి ఉంటే కనుక. రెస్టారెంట్లో ఉండి ఒళ్ళు ఊనం చేసుకుంటే కంటే ఇలాంటివి చాలా పాష్గా మంచిగా ఉండే జాబ్స్. సో మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒక 2-3 months బిఫోర్ నుంచి మీరు ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ఆ కోర్సెస్ నేర్చుకొని సర్టిఫికేషన్తో ఇక్కడికి రండి. కొన్ని అంటే అన్ని దగ్గర సర్టిఫికేట్స్ అవసరం లేదు. జస్ట్ వాళ్ళు కావాలంటే ట్రయల్స్ రమ్మంటారు, ట్రై షూట్కి రమ్మంటారు. అప్పుడు కనుక మనం మన పర్ఫార్మెన్స్, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళే ఇస్తారు. బట్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకురండి ఇఫ్ పాసిబుల్. లేకపోయినా సర్టిఫికేట్ క్రియేట్ చేసుకుని తీసుకురండి. ఏదో ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళినా ఆడి దగ్గరికి వెళ్ళి, లేదు మీరు డిజైన్ చేసుకుని తీసుకున్నా ఉంటే బెటర్. అది మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్లా ఉంటుంది కదా. బట్ స్కిల్ నేర్చుకున్నారండి, స్కిల్ సర్టిఫికేట్ డబ్బా అయినా స్కిల్ మాత్రం మెయిన్. ఎందుకంటే కొన్ని చోట్ల సర్టిఫికేట్ లేకుండా నడుస్తుంది, స్కిల్ లేకపోతే ఎక్కడా నడవదు. ఈరోజు అయితే రష్ రూమ్లో స్టార్ట్ చేసాం. ఆక్స్ఫోర్డ్ రోడ్ అంతా తిరిగేసి ఫైనల్గా అన్ని చోట్ల అయితే జాబ్స్ అయితే ఎంక్వైరీ చేసాము. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో మాకు నెగిటివ్గానే వచ్చింది. ఎవరి దగ్గర జాబ్స్ లేవు. ఒకళ్ళిద్దరు మాత్రమే కొన్ని వాళ్ళ నంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ మెయిల్ ఐడీస్, నంబర్స్ ఏం కాదు మెయిల్ ఐడీస్ ఇచ్చారు. కొంతమంది మెయిల్ ఐడి ఇచ్చారు, కొంతమంది ఏమో వాకిన్ అని చెప్పి అన్నారు. వాకిన్ మీన్స్ CV హార్డ్ కాపీ తీసుకుని రమ్మని చెప్పి అన్నారు. ఇంకొంతమంది వెబ్సైట్స్లోకి వెళ్ళి, కొంతమంది డైరెక్ట్ వెబ్సైట్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోమని చెప్పి అన్నారు. సో అందులో అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోమన్నారు. అండ్ మేము చెప్పినట్టుగానే గర్ల్స్కి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి గర్ల్స్ బ్యూటీ పార్లర్కి సంబంధించిన కొన్ని ఉంటాయి షాప్స్, అవి చిన్నవి. వాటిలో మీకు మంచిగా ఉంటాయి జాబ్స్. అయితే వచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించుకొని రండి. ఇంకోటి ఏంటంటే PSW వచ్చేసింది. PSW ఉంటుంది అందరికీ, PSW ఏం తీయట్లేదు. ద థింగ్ ఈజ్ PSW ఉన్నా కూడా ఉపయోగం ఉండట్లేదు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఒక యూనివర్సిటీ చూస్ చేసుకుంటారో ఆ యూనివర్సిటీ ఏ సిటీలో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, అక్కడ జాబ్స్ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా చూసుకొని తెలుసుకొని స్టెప్ తీసుకోండి. 25 లక్షలు 30 లక్షలు పెట్టుకొని మీరు ఎంత దూరం వచ్చి మీకు ఇక్కడ జాబ్ లేకపోతే ఎలా సర్వే అవుతారు అనేది నాకు తెలిసి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. జాబ్ ఉంటేనే సర్వే అవ్వగలుగుతారు. లేదు అంటే ప్రతి చిన్నదానికి ఇంకా మన పేరెంట్స్నో మన గార్డియన్స్నో వెళ్ళి మనీ సెండ్ చేయమని చెప్పి అడుగుతూ ఉండాలి.
అది వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది, మనకి ప్రతిసారి అడగాలంటే ఇబ్బంది. సో కంపల్సరీ మనకి జాబ్ ఉంటేనే మనం ఇక్కడ సర్వే అవ్వగలుగుతాము. అది పార్ట్ టైం అయినా, తర్వాత వీళ్ళకి ఫుల్ టైమ్స్ అయినా సరే, ఏదైనా సరే. కానీ ఫుల్ టైం అంటే ఓకే, వాళ్ళకి ఒక దగ్గర ఆపర్చునిటీ లేకపోయినా ఇంకొక దగ్గర ఆపర్చునిటీ వాళ్ళకి వస్తుంది. కానీ పార్ట్ టైమ్స్ వాళ్ళకి మాత్రం కొంచెం టఫ్ ఉంది. బట్ అలా అని చెప్పి అందరి సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటుంది మాత్రం చెప్పను. ఎందుకంటే చాలామందికి రాగానే దొరికిన వాళ్ళకి వాళ్ళ లక్ బాగుండా, లేకపోతే మేబీ వాళ్ళు ట్రై చేసిన వే కూడా అవ్వచ్చు కొంతమందికి. కీప్ అప్లైయింగ్ అండి. అలా సో మనం అప్లై చేస్తూనే ఉండాలి. ఇంకా సర్లే వీటికి అప్లై కొన్ని చోట్ల ఏంటంటే ఒకే దానికి 4-5 సార్లు అప్లై చేస్తే రాకపోవచ్చు, ఒకదానికి ఒక్కసారి అప్లై చేసినా వచ్చేయచ్చు. సో 4 సార్లు అప్లై చేసినా రావట్లే కదా అని చెప్పి మనం దాన్ని అలా వదిలేకుండా ఇంకా అప్లై చేస్తూ ప్రతిసారి అప్లై చేసుకుంటూ పోతే మనకి ఎప్పటికైనా అట్లీస్ట్ ఒక రాయన్నా తగులుతూ ఉంటుంది. అలా మనకి అలా చేస్తూ ఉండాలి. ఒక రోడ్లో తిరిగాము, అలా చాలా రోడ్స్ ఉంటాయి, అలాగే కొన్ని మాల్స్ ఉంటాయి. ఇక్కడ ఆండేల్ మాల్ ఒకటి ఉంటుంది, అందులో చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. దాంతోపాటు చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి, అందులో డ్రెస్సులకు సంబంధించిన షాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ట్రెఫర్డ్ సెంటర్ ఉంటుంది. ట్రెఫర్డ్ సెంటర్లో కూడా చాలా బార్స్, రెస్టారెంట్స్ అండ్ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. అక్కడ కూడా లైక్ వాచ్ షాప్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. అక్కడ ఇలాంటి వాటి జస్ట్ ఒక టిల్ అంటే మన అక్కడ కౌంటర్ అంటాం కదా, క్యాష్ కౌంటర్ అంటే దాన్ని ఇక్కడ టిల్ అంటారు. అక్కడ టిల్ దొరికినా కూడా అది ఎక్కడైనా మనం చేసేయగలుగుతాం, కానీ దొరకాలి కదా. ఫస్ట్ దొరకడమే ఇంపార్టెంట్. వెతకండి, ప్రతి చోట వెతకండి. ఈ ఏరియా చూడండి, రష్లూమ్ ఏరియా చూడండి, సాల్ఫోర్డ్ ఏరియా చూడండి, ఉన్న ఏరియాలన్నీ అయితే తిరగండి. జాబ్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ థింక్ సో వస్తాయి, అందరికీ వస్తాయి అనేది చెప్పలేము. ఈ మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫుల్ టైం వాళ్ళకి త్వరగా దొరుకుతున్నాయి కానీ పార్ట్ టైమ్స్కి అంత త్వరగా ఇవ్వట్లేదు, అది ప్రాబ్లం. అండ్ కొంతమంది ఏంటంటే ఓకే కొంతమందికి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే దొరుకుతున్నాయి, బట్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మానేయాల్సి వస్తుంది. లైక్ ఈ వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా, కొంతమంది ఎదవలు కూడా ఉంటారు అని చెప్పి. అదేంటంటే సరే వెళ్తాం, మనము వెళ్ళి సరే ఒక ట్రయల్ షిప్స్ అని చెప్పి వాటికని ఇలా రమ్మని చెప్పి అంటారు. అలా వెళ్తాము, అప్పుడు మన చేత వాళ్ళు గొడ్డి చాకరీ చేయించుకుంటారు. నాతో అలాగా 12 hours పైగా చేయించుకుని 2 days చేయించుకుని అలాగా ₹1 ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒక కాల్ లేదు. అట్లీస్ట్ నేను వెళ్ళి ఓకే సర్లే దగ్గరే ఉంది కదా, నేనుగా వెళ్ళి అడిగాను ఏంటి అసలు ఉందా లేదా పరిస్థితి ఏంటని అడిగితే అట్లీస్ట్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కూడా అవ్వాలి అసలు. అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉంటే. ఇంకొకటి ఏంటంటే చెప్పాక సెక్సువల్ అబ్యూస్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చెప్పాను కదా, సేమ్ ఒక తెలుగు అమ్మాయి నా ఫ్రెండే అది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. సో జాబ్ వచ్చింది, చక్కగా చేసుకుంటుంది. అందులో ఒక మేనేజర్ పర్సన్ ఎవరో అలా అప్రోచ్ అయ్యేసరికి ఇంకా జాబ్ మానేసి వచ్చేసింది. ఇంకా థింగ్ ఏంటంటే అక్కడ కెమెరాస్ అట్లీస్ట్ తన పాయింట్ ప్రూవ్ తను కరెక్ట్ చెప్తుంది, అబద్ధం చెప్పట్లేదు ప్రూవ్ చేసుకోవడానికి కూడా కెమెరాస్ అక్కడ ఏం లేవు. సో ఎక్కడెక్కడ జాబ్స్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలు కానీ ఎవరైనా సరే మామూలుగా అక్కడ చుట్టూ కెమెరాస్ ఉన్నాయా లేదా, సెక్యూరిటీ పరంగా బాగుందా లేదా, ఇలాంటివి ఏమైనా వాటికి స్పేస్ ఉందా లేదా అని కొంచెం చూసుకుని జాయిన్ అయితే బెటర్. లేకపోతే అనవసరమైన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అక్కడ వాళ్ళు, మెయిన్ అమ్మాయిలు. ఇంకోటి కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయండి, వస్తే వెళ్ళకండి, మై బెస్ట్ సజెషన్. ఇంకా ఓపెన్గా మాట్లాడుకుంటే ఇక్కడ కంపెనీస్ ఓకే, ఇక్కడ కొంచెం పెద్ద రెస్టారెంట్స్ కానీ అవన్నీ బాగానే ఉంటాయి. కొన్ని చిన్నవి ఉంటాయి, చిన్న రెస్టారెంట్స్ చిన్న వాటిలో ఉంటాయి. వాటిల్లో మాత్రం ఒకసారి ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ముఖ్యంగా వేరే అదర్ కంట్రీస్, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దేర్ కంట్రీ నేమ్, నేను వాళ్ళ కంట్రీ నేమ్ చెప్పట్లేదు, బట్ చాలా జాగ్రత్త. అక్కడ ఎలా ఉంటుందంటే మనకు తెలిసిన వాళ్ళే ఇండియానే, కాకపోతే మన తెలుగుడు కాదు, వేరే అతను వెళ్ళి జాయిన్ అయ్యాడంట. 1 month అయిందంట వర్క్ చేసి. శాలరీ ఇస్తాము. ఇక్కడ ఏంటంటే వీక్లీ పేమెంట్స్ ఇస్తారు ఆల్మోస్ట్ అన్ని జాబ్స్లో. 1 వీక్కి ఇవ్వలేదు, 2 weeksకి ఇవ్వలేదు, ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఒక వస్తువు ఏదో మిస్ అయింది, అది నీ వల్లే పోయింది అని చెప్పేసి అతని మీద ఒక దొంగతన ఆరోపణ చేసి, లేదు నేను కంప్లైంట్ ఇస్తాను, నీకు అసలు వీసా క్యాన్సిల్ చేపిస్తాను అది అని పెద్ద ఇష్యూ చేసి ఆడు ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. అదో పెద్ద గొడవ అయిపోయి ఆడికి ₹1 ఇవ్వకుండా ఆడి చేత గుడ్డి చాకరీ చేయించుకొని బయటికి పంపించారు. అట్లా ఉంటుంది. యూకే వాళ్ళు అలా చేయరండి, యూకే వాళ్ళు కాదు, వేరే అదర్ కంట్రీస్ వాళ్ళ షాప్స్ కానీ అదర్ కంట్రీస్ వాళ్ళ యొక్క రెస్టారెంట్స్ కానీ చేసేటప్పుడు ఆ ఓనర్ ఎవరు,
అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఏ జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఓకేనా, శాలరీ అంత మంచిగా వస్తుంది, ఇవి కూడా కనుక్కొని జాయిన్ అయిపోండి. ఏదో మనం ఇబ్బందుల్లో ఉంటాం, డెఫినెట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఒక చిన్న ఆపర్చునిటీ ఇస్తారా అనే ఒక ఇదిలో ఉంటాం. ఒక్కసారి జాబ్ ఇచ్చేయంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆలోచించుకొని జాబ్ చేయండి. 1 మంత్ చేసిన తర్వాత మనం అంత కష్టపడిన తర్వాత వాడి దగ్గర నుంచి ₹1 రాకపోతే మనం ఎంత బాధపడతామంటే అలా ఉండిపోద్ది. అండ్ ఇక్కడ ఏంటంటే మోసం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మోసపోకండి. ఎటు చూసినా మోసం చేసే వాళ్ళే ఉన్నారు. మోసపోకండి. ఎవరైనా జాబ్ రెఫరెన్స్ తీసుకోండి. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఈ జాబ్ రెఫరెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మన వాళ్ళు సపోర్ట్ చేసుకోండి. ఒకరినొకరు చిన్న చిన్న ఈగోస్ అవి పెట్టుకోవద్దు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోండి. ఎక్కడి నుంచో ఎంత దూరం వచ్చాం, ఒకరికి జాబ్ ఇప్పించామంటే అట్లీస్ట్ మీ ఫ్యామిలీ గురించి వాళ్ళు ప్రే చేస్తారు కదా, ఇక్కడ జాబ్ ఇప్పించారంటే. సో అంతేగాని అది అడ్వాంటేజ్గా తీసుకోవడమో లేకపోతే ఇంకోటో. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే సరైన జాబ్ డిఫరెన్స్ ఇప్పిస్తారు, ఇచ్చిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా కూడా తీసుకుంటుంటారు. అది అమ్మాయిల విషయంలో ఆ విధంగా అడ్వాంటేజ్ అవ్వచ్చు, వేరే విధంగా కూడా అడ్వాంటేజ్ చాలా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. డిస్క్రిప్షన్లో కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను, కొన్ని మెయిల్ ఐడీస్ ఇస్తాను. మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. మా వీడియో వల్ల, మా డిస్క్రిప్షన్ వల్ల మీకు ఏదైనా జాబ్ వస్తే కనుక ఒక చిన్న కామెంట్ చేయండి చాలు, అంతకంటే ఏమొద్దు మాకు. వీడియో అయిపోయింది, తిండి కూడా తినలేదు. ఇప్పుడు వెళ్ళి తిందాం లేవే. ఇవే కాకుండా కొన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి, వాళ్ళు జాబ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిని కూడా కన్సల్ట్ అవ్వండి, అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే, యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.